నెక్స్ట్ ప్రాబ్లం. ఏబిసిలో ఏ కామా బి కామా సిలో 20,000 కామా 50,000 మరియు 40,000తో వ్యాపారం ప్రారంభించను. వ్యాపారం ప్రారంభించను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం $12,100. అయితే ఏ వాటా ఎంత? చూడండి, ఇక్కడ ఏబిసిలు వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఏ పెట్టుబడి 20,000, బి పెట్టుబడి 50,000, సి పెట్టుబడి 40,000. ఈ ముగ్గురు కూడా ఎంత పెట్టుబడితోనే 20,000, 50,000, 60,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. వాళ్ళకి సంవత్సరానికి, ఒక సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం ఎంతంటే 12,100. అంటే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏ విధంగా ప్రారంభిస్తున్నారో, ఈయన 20,000 పెడుతున్నాడు పెట్టుబడి, 20,000 పెట్టుబడి. బి అనే వ్యక్తి 50,000, సి అనే వ్యక్తి 40,000 రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. 2 + 5 7, 7 + 4 11. అంటే ఈ మొత్తం ఎన్ని భాగాలు? ఇప్పుడు 11 పార్ట్స్. ఈ 11 భాగాలకి ఎంత అమౌంట్? 12,100. అప్పుడు ఒక్క భాగానికి మనకు కావాల్సింది ఎవరు వాటా? ఏ వాటా. అంటే 2 భాగాలకి ఎంత? సో 2 × 12,100 / 11. 11 ఒకట్ల 11, 11లో 121, 2 సున్నాలు, 2 11 ఎంత? 20,200 రూపాయలు. అంటే ఏ వాటా ఎంత వస్తుంది? 2,200 రూపాయలు. ఏ వాటా ఎంత? 2,200. సో ఏ పెట్టుబడి 20,000, బి పెట్టుబడి 50,000, సి పెట్టుబడి ఎంత? 40,000. 0 క్యాన్సిల్ అయితే ఇది 2:5:4 నిష్పత్తిలో పంచుకుంటారు వాళ్ళ లాభాలని. మొత్తం కూడితే ఎన్ని భాగాలు? 11. ఈ మొత్తం లాభం ఎంత అన్నాడు? 12,100. అంటే 11 భాగాలకి 12,100 అయితే 2 భాగాలకి ఎంత? ఏ వాల్యూ కూడా అడిగింది, ఏ దగ్గర ఎంత ఉంది? 2 భాగాలకి ఎంత? సో 2 × 12,100 / 11. 11 ఒకట్ల 11, 11లో 2 11 ఎంత? 20,200 రూపాయలు. 20,200 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏ కామా బిలో 10,000 మరియు 15,000 రూపాయలతో 15,000
రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. వ్యాపారం ప్రారంభించను. వ్యాపారము ప్రారంభించను. 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళాను. బి వ్యాపారం వదిలి వెళ్ళాను. వదిలి వెళ్ళాను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభం, సంవత్సరానికి వారికి వచ్చిన లాభం, సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 35,000. 35,000. అయితే బి వాటా ఎంత? బి వాటా ఎంత? చూడండి, ఇక్కడ ఏబీలు వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఏ పెట్టుబడి 10,000, బి పెట్టుబడి 15,000 రూపాయలు. అయితే 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళిపోతుండు. 6 నెలల తర్వాత బి వ్యాపారము వదిలి వెళ్తున్నాడు. అయితే సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం అంట 35,000. అయితే బి వాటా ఎంత? అంటే ఇక్కడ వీళ్ళు లాభాలు ఎప్పుడు పంచుకుంటున్నారు? లాభాలను వీళ్ళు 1 సంవత్సరం తర్వాత డివైడ్ చేసుకుంటున్నారు. ప్రాఫిట్ సార్ ఎప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్ని వాళ్ళు ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 1 సంవత్సరం తర్వాత పంచుకుంటున్నారు. మరి బి ఎన్ని నెలలు ఉన్నాడు వ్యాపారంలో? పూర్తిగా లేడు, మధ్యలోనే డ్రాప్ అయిండు. ఎన్ని నెలలు? 6 నెలలు. అంటే ఏ సంవత్సరం పాటు ఉన్నాడు? బి 6 నెలల పాటే ఉన్నాడు. ఏ రైట్. మరి ఏ పెట్టుబడి ఎంత? 10,000. ఏ పెట్టుబడి ఎంత? 10,000. మరి పెట్టుబడి ఎంతకాలం ఉంచిండైనా ఏ అనే వ్యక్తి? 12 నెలల కాలం. మనం ఏం చెప్పినాం? పెట్టుబడి ఇంటూ కాలం అని చెప్పినాం. రైట్. బి పెట్టుబడి ఎంత? 15,000. మరి ఈయన పెట్టుబడిని ఎంతకాలం ఉంచిండు? మనకి 6 నెలల వరకే ఉంచిండు. సో 6 ఒకట్ల 6 రెండ్ల 5 మూడుల 5 రెండ్ల. సో 2 రెండ్ల 4, 1 3. మొత్తం ఎన్ని భాగాలైంది? 7 పార్ట్స్. అంటే మొత్తం 7 భాగాలకి వాళ్ళకి వచ్చిన లాభం ఎంత? 35,000. మొత్తం 7 భాగాలకి వారికి వచ్చిన లాభం ఎంత? 35,000. అయితే మన అడిగినటువంటిది బి లాభం అడిగిండు. బి వాటా ఎంత అంటుండు. ఎవరు వాటా అడిగిండు? బి వాటా. అంటే 3 పార్ట్స్కి ఎంత? 3 భాగాలకి ఎంత? ఓకేనా? రైట్. 3 ఇంటూ 35,000 బై 7. 7 ఒకట్ల 7 5ల 35, 5,000. 5 మూడు ఎంత? 15,000 రూపాయలు. సో బి యొక్క వాటా ఎంత? 15,000 రూపాయలు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎందుకు తీసుకునేది? లాభాలు. లాభము అంటే ఏం చెప్పినాం? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఓకేనా? సో 10. ఏ పెట్టుబడి 10,000, ఆయన ఉంచినటువంటి కాలము 12. బి పెట్టుబడి 15, ఆయన ఇచ్చినటువంటి కాలము 6. సో చేస్తే మనకి 4:3 రేషియో వస్తుంది. 4 + 3 అంటే 7. 7 భాగాలకి ఎంత? 5,000. 3 భాగాలకి ఎంత? నెక్స్ట్ ప్రాబ్లం.
నెక్స్ట్ ఏ కామా బిలో ఏ కామా బిలో 30,000 మరియు 30,000 మరియు 20,000 రూపాయలతో 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించును. వ్యాపారము ప్రారంభించును. 10 నెలల తర్వాత 10 నెలల తర్వాత ఏ వ్యాపారం వదిలి వెళ్ళెను. ఏ వ్యాపారం వదిలి వెళ్ళెను. ఏ వ్యాపారము వదిలి వెళ్ళెను. 1.5 సంవత్సర కాలానికి 1.5 సంవత్సర కాలానికి 1.5 సంవత్సర కాలానికి వారికి వచ్చిన లాభం 66,000 అయినా ఏ వాటా ఎంత. ఓకే. ఏబిలో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఏ 30,000, బి 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 10 నెలల తర్వాత ఏ వ్యాపారం వదిలి వెళ్తుండు. మరి 1.5 సంవత్సర కాలానికి వారికి వచ్చిన లాభము 66,000 అయితే ఏ వాటా ఎంత. ఏబిలో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. 10 నెలల తర్వాత ఎవరు వెళ్ళిపోతున్నారంట. ఏ వ్యాపారం వదిలి వెళ్ళిపోతుండు. అంటే ఏ అనే వ్యక్తి వ్యాపారంలో ఎన్ని నెలలు ఉంటుండు. ఓన్లీ 10 నెలలు మాత్రమే ఉంటుండు. మరి లాభాలను వాళ్ళు ఎప్పుడు పంచుకుంటున్నారు. 1.5 సంవత్సరం అంటే 18 నెలలు. 1.5 సంవత్సరం అంటే ఎన్ని నెలలు. 18 నెలల తర్వాత వారు లాభాలు పంచుకుంటున్నారు. రైట్గా ఏ పెట్టుబడి ఎంత. 30,000. మరి ఎంతకాలం ఉంటుండు ఆయన. ఓన్లీ 10 నెలలు మాత్రమే ఉంటుండు. బి పెట్టుబడి ఎంత. 20,000. ఆయన వ్యాపారాలు ఎంతకాలం ఉంటుండు. చివరి వరకు ఉంటుండు. అంటే 18 నెలలు. ఈ సున్నాకి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 6×5 = 30, 6×3 = 18. 6×5 = 30, 6×3 = 18. ఇక రేషియో మనకి ఇక్కడ 5, ఇక్కడ రేషియో అంట 2×3 = 6. సో మొత్తానికి 5 + 6 ఎంత. 11 భాగాలు. అంటే ఈ 11 పార్ట్స్ వాల్యూ ఏకి ఎంత లాభము 5, బికి ఎన్ని 6. ఈ రెండింటిని కలిపితే 11 భాగాలు. అంటే 11 పార్ట్స్కి 66,000 అయితే మన అడిగినటువంటి ఎవరు వాటా అడిగిండు. ఏ వాటా అంటే 5 భాగాలకి ఎంత. 5 భాగాలకి ఎంత. ఓకేనా. 5 × 66,000 / 11. 11 ఒకట్ల 11 ఆర్ల. సో 5 ఆర్లు ఎంత 30,000. సో ఏ యొక్క వాటా ఎంత వస్తుంది. 30,000 రూపాయలు ఏ వాటాగా రావటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కామా బిలో ఒక వ్యాపారంలో
ఒక వ్యాపారంను 6,000 మరియు 8,000 రూపాయలతో ప్రారంభించను. సో 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళాను. వదిలి వెళ్ళాను. అదే సమయంలో సి 16,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభము మొత్తం లాభం 63,000లో బి వాటా ఎంత? ఓకే, చూడండి ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు. ఏ మరియు బిలు 6,000, 8,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ప్రారంభించిన 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలేళ్తుండు. ఎప్పుడు? 6 నెలల తర్వాత. ఎప్పుడైతే బి వ్యాపారం వదిలి వెళ్తుండో అప్పుడు సి 16,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 63,000. అంటే వీరు లాభాలను ఎప్పుడు పంచుకుంటున్నారు? సంవత్సరం అంటే ఎన్ని నెలలు? 12 నెలల తర్వాత వీరు లాభాలను పంచుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇందులో? 3 పార్ట్నర్స్ ఉన్నారు. ఏబిసి అనే 3 పార్ట్నర్స్ ఉన్నారు. మరి ఏ పెట్టుబడి ఎంత పెట్టిండు? 6,000 రూపాయలు పెట్టిండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఏ ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు. అంటే 6,000 పెట్టుబడిని ఏ అనే వ్యక్తి 6,000 రూపాయల పెట్టుబడిని 12 నెలల పాటు పెట్టిండు. నెక్స్ట్ బి అనే పెట్టుబడి 8,000 పెట్టుబడి పెట్టిండు. 6 నెలల తర్వాత డ్రాప్ అవుతుండు. అంటే 8,000 ఇంటూ 6 నెలలు. సి బి ఎప్పుడైతే వెళ్ళిపోతుండో అదే సమయంలో సి వచ్చి చేరుతుండు. అంటే సి కూడా 6 నెలలే ఉంటుండు. ఎంత పెట్టుబడి పెట్టిండు? 16,000 ఇంటూ 6. 6 ఒకట్ల 6 నెలల. ఫైనల్గా చూడండి 6 నెలల 12, 8 ఒకట్ల 8, 16 ఒకట్ల 16. అన్నిట్లో 4 తొంభవుతుంది కదా. 4 మూల 4 రెండ్ల 4 నాలుగుల 3 2 5 5 4 9. మొత్తం ఎన్ని భాగాలు? 9 భాగాలు. ఈ 9 భాగాలకి 63,000. 9 భాగాలకి ఎంత? 63,000. అయితే ఎవరి వాటా కావాలి మనకి? బి వాటా కావాలి. బి అంటే 2 భాగాలకి. సో 2 భాగాలకి ఎంత? సో 9 ఏళ్ళ 63 కదా, 2 ఏళ్ళ 14,000. అంటే దీన్నే మనం ఏం చెప్పిన నీట్గా 2 ఇంటూ 63,000 బై 9. 9 ఒకట్ల 9 ఏళ్ళ. సో 2 ఏళ్ళు ఎంత? 14,000. సో బి వాటా ఎంత? 14,000 రూపాయలు.
నెక్స్ట్ వన్, ఏ కామా బిలో ఒక వ్యాపారంను ఏ కామా బిలో ఒక వ్యాపారంను 20,000 మరియు 20,000 మరియు 30,000 రూపాయలతో 30,000 రూపాయలతో ప్రారంభించను. ఆరు నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళాను. బి వ్యాపారం వదిలి వెళ్ళాను. మరో 2 నెలల తర్వాత సి 40,000 రూపాయలతో వ్యాపారంలో చేరును. సంవత్సరంలో వచ్చిన లాభం 58,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, స్టార్టింగ్ ఎవరు వ్యాపారం ప్రారంభిస్తారు? ఏబీలు వ్యాపారం ప్రారంభిస్తున్నారు. 20,000 మరియు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభిస్తున్నారు. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళిపోతుండు. వ్యాపారం స్టార్ట్ చేసింది ఎవరు? ఏబీలు వ్యాపారం ప్రారంభించారు. 6 నెలలు సజావుగా సాగిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల బి వ్యాపారం వదిలి వెళ్ళిండు. మరో 2 నెలల తర్వాత సి ఏం చేస్తుందంటే వ్యాపారంలో చేరుతుండు. ఎంత పెట్టుబడి? 40,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో చేరిండు. మరి అప్పుడు ఏ వాటా ఎంత? మరి వారికి వచ్చిన మొత్తం లాభం ఎంతంట? 58,000. అంటే ఇప్పుడు ఈ బిజినెస్లో ఎంతమంది ఉన్నారు? పార్ట్నర్స్ 3 ఉన్నారు. ఈ వ్యాపారంలో పార్ట్నర్స్ ఎంతమందిని? 3. ఎవరెవరు వాళ్ళు? ఏ అనే పార్ట్నర్ ఉన్నాడు, బి పార్ట్నరు, ఇంకా 3వ వ్యక్తిగా సి పార్ట్నర్ ఉన్నాడు. మరి ఏ ఎంత ఎంత పెట్టుబడి పెడుతుండు? 20,000. ఏ అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. మరి లాభాలు ఎప్పుడు పంచుకుంటున్నారు వీళ్ళు? సంవత్సరం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సంవత్సరం అంటే 12 నెలలు. అంటే ఏ పెట్టుబడి 20,000, ఈయన చివరి వరకు ఉంటుంది కాబట్టి 12. నెక్స్ట్ బి పెట్టుబడి ఎంత? 30,000. ఈయన ఓన్లీ 6 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉంటుండు. మరి బి ఎప్పుడైతే 6 నెలల తర్వాత వెళ్ళిండో మరో 2 నెలల తర్వాత సి వ్యాపారంలో చేరిండు. అంటే 8 నెలల తర్వాత సి వ్యాపారంలో చేరిండు. సి పెట్టుబడి ఎంత? 40,000. ఈయన వ్యాపారంలో ఎన్ని నెలలు ఉంటుందంటే 4 నెలలు మాత్రమే ఉన్నాడు. ఈ సున్నాకి అన్ని సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, 12 రోజుల 24, 3 ఆరుల 18, 4 నాళ్ళ 16. 4 నాళ్ళ 16. ఇంకా దీన్ని ఈ రేషన్ ఇంకా మనం సింప్లెస్ట్ ఫామ్ చేసుకోవచ్చు. ఎందులో పోతుంది? 2 12, 2 9, 2 8.
అంటే 28 వస్తుంది, 29 వస్తుంది. ఎంత? 29. అంటే మొత్తం 29 భాగాలకు వారికి వచ్చిన లాభం ఎంత? 58,000. 58,000. 29 భాగాలకి ఎంత? 58,000. మన అడిగినది ఎవరి వాటా? ఏ వాటా అడిగిండు. సో ఏకెంత? 12 పార్ట్స్. ఏకెన్ని పార్ట్స్? 12 పార్ట్స్. క్వశ్చన్ మార్క్. ఓకేనా? 12 ఇంటూ 58,000 బై 29. 29 ఒకట్ల, 29 రెండుల. సో 12 రోజులు ఎంత? 24,000. సో ఏ యొక్క లాభం, ఇప్పుడు ఏ యొక్క లాభం ఎంత? 24,000. ఒకసారి చూడండి. ఏ పెట్టుబడి 20, ఈయన పెట్టుబడించిన కాలము 12 నెలలు. బి పెట్టుబడి 30, పెట్టుబడించిన కాలము 6. సి పెట్టుబడి ఎంత? 40, పెట్టుబడించిన కాలం ఎంత? 4. క్యాన్సిల్ చేస్తే 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 12 రోజుల 24, 6 మూల 18, 4 నాలుగులో 16. అన్నీ క్యాన్సిల్ చేస్తే మనకి 12, 9, 8 రేషియో వస్తుంది. మరి మొత్తం లాభం ఎంత? 58,000. అంటే 12 + 8 20, 20 + 9 29. ఈ 29 భాగాలకి ఎంత? 58,000. అప్పుడు 12 భాగాలకి ఎంత? సో 12 ఇంటూ 58,000 బై 29. 29 ఒకట్ల, 29 రెండుల. 29 ఒకట్ల, 29 రెండుల. సో 12 రోజులు ఎంత? 24,000. 12 రోజులు ఎంత? 24,000. నెక్స్ట్ ఏ కామా బి కామా సిలో ఏ కామా బి కామా సిలో లాభాల మధ్య నిష్పత్తి. ఏ కామా బి కామా సిల లాభాల మధ్య నిష్పత్తి. లాభాల మధ్య నిష్పత్తి. ఏబిసిల లాభాల మధ్య నిష్పత్తి 4:5:6. బి ఏ కన్నా 500 రూపాయలు. బి ఏ కన్నా 500 రూపాయలు ఎక్కువ లాభం. ఎక్కువ లాభం పొందెను. ఎక్కువ లాభం పొందెను. ఎక్కువ లాభం పొందెను. సి వాటా ఎంత? సి వాటా ఎంత? ఏబిసిలో లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటున్నారు? 4:5:6 నిష్పత్తిలో వారు లాభాలు పంచుకుంటే బికి ఏ కంటే 500 ఎక్కువ వస్తున్నాయి. బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కంటే 500 ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ రేషియో ఎలా ఇచ్చడం? లాభాల రేషియో ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు వారి లాభాలను 4:5:6 నిష్పత్తిలో పంచుకుంటారు. పంచుకుంటే బి కంట ఈ ఏ కంటే, అంటే వీళ్ళిద్దరి కంటే ఈ బి అనే వ్యక్తికి ఈ ఏ అనే వ్యక్తి కంటే 500 రూపాయలు ఎక్కువ లాభం వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఎంత? ఒకటి కదా. ఒక్క భాగానికి 500. అప్పుడు మొత్తం ఎన్ని భాగాలు? 6, 4, 10, 15 భాగాలకి. 15 భాగాలకి ఎంత? సో ఒక్క భాగం 5 అంటే 15 భాగాలు. 15 ఇంటూ 500. 15 5 ఎంత? 75. సో 7,500 రూపాయలు. సో ఎవరు వాటా? సారీ, మొత్తం వాటా కాదు, సారీ, సి వాటా అడిగింది. 6 భాగాలు అడిగింది. ఎవరు వాటా? సి వాటా 6 భాగాలు. సో 6×5 30. ఓన్లీ సి వాటాని అడిగిండు. 3,000 రూపాయలు. నెక్స్ట్ ఏ కామా బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి. ఏ కామా బి
పెట్టుబడుల నిష్పత్తి 3:5. వారు పెట్టుబడి పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి కాలాల నిష్పత్తి 10:9. 10:9 అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఏబీలా పెట్టుబడులు ఇచ్చిండు. A:B ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ పెట్టుబడులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? పెట్టుబడులు వచ్చేసి వారు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెడతారమ్మా? 3:5 నిష్పత్తిలో పెట్టుబడి పెడుతున్నారు. మరి వాళ్ళు పెట్టుబడించిన కాలాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 10:9. 10:9. 3:10 30, 9:5 45. 5తో క్యాన్సిల్ అవుతుంది కదా. 5:6 30, 5:9 3:2 3:3. అంటే వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 2:3 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటున్నారు. నెక్స్ట్ ప్రాబ్లం. 16,000 రూపాయలతో 16,000 రూపాయలతో ఏ వ్యాపారం ప్రారంభించును? ఏ వ్యాపారం ప్రారంభించను? 4 నెలల తర్వాత 15,000 రూపాయలతో 15,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. బి ఎప్పుడు వ్యాపారంలో చేరిండు? 4 నెలల తర్వాత. ఎంత పెట్టుబడితో? 15,000 రూపాయలతో. సంవత్సరంలో వారికి వచ్చిన లాభం వారికి వచ్చిన లాభం సంవత్సరంలో వారికి వచ్చిన లాభం 39,000 అయినా ఏ వాటా ఎంత? ఒక వ్యాపారాన్ని ఏ ప్రారంభించిండు? 16,000 రూపాయలతో ఏ వ్యాపారం ప్రారంభించిండు? 4 నెలల తర్వాత బి అనే వ్యక్తి ఏతో వ్యాపారంలో 15,000 రూపాయల పెట్టుబడితో చేరిండు. 1 సంవత్సరం తర్వాత వారికి ఎంత లాభం వచ్చింది? 39,000 లాభం వస్తే ఏ వాటా ఎంత? ఇక్కడ ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. ఎవరాళ్ళు? ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఏ పెట్టుబడి ఎంత? 16,000. లాభాలు ఎప్పుడు పంచుకుంటారు? సంవత్సరం తర్వాత. బి పెట్టుబడి ఎంత? బి పెట్టుబడి 15,000. ఈయన వ్యాపారంలో ఎప్పుడు చేరిండు? 4 నెలల తర్వాత. అంటే 8 నెలలే ఉన్నాడు వ్యాపారంలో. చూడండి,
4 నాలుగుల 16, 4 రెండ్ల 3 నాలుగుల 12, 3 ఐదుల. సో 4 నాలుగుల 16, 5 రెండ్ల 10. సో ఇక్కడ 16, 10 ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా. 2 ఎనిమిదిల 2 ఐదుల. మొత్తం 8:5 రేషియోలో వీరు లాభాన్ని పంచుకుంటారు. ఏ రేషియోలో లాభాలు పంచుకుంటారు? 8:5. అంటే మొత్తం లాభాలు మొత్తం ఎన్ని భాగాలు? 13 భాగాలకి 39,000. 13 భాగాలకి ఎంత? 39,000. మరి అడిగింది ఎవరిది? ఏ వాటా. 8 భాగాలకి ఎంత? 8 భాగాలకి ఎంత? సో 8 ఇంటూ 39,000 బై 13. 13 ఒకట్ల 13 మూల 39, 3,000. 8 మూలలు ఎంత? 24,000 రూపాయలు. అంటే ఏ వాటా ఎంత వస్తుంది? 24,000 రూపాయలు వస్తుంది. ఏ 16,000 సంవత్సరం ఉంటుంది కాబట్టి 12. బి 15,000 పెట్టుబడి 4 నెలల తర్వాత చేరుతుంది. అంటే 8 నెలలు ఉన్నట్టు. చూడండి కదా, 4 నాలుగుల 16, 4 రెండ్ల 3 నాలుగుల 12, 3 ఐదుల. సో 4 నాలుగుల 16, 5 రెండ్ల 10. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఐదుల 2 ఎనిమిదిల. 8 ప్లస్ 5 ఎంత? 13. 13 భాగాలకి ఎంత? 39,000. సో 8 భాగాలకి ఎంత? 8 ఇంటూ 39,000 బై 13. 13 ఒకట్ల 13 మూల. సో 8 మూలలు ఎంత? 24,000. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి రెట్టింపు. బి యొక్క పెట్టుబడికి రెట్టింపు. బి యొక్క పెట్టుబడికి రెట్టింపు కామా ఏ పెట్టుబడి పెట్టిన కాలము ఏ పెట్టుబడి పెట్టిన కాలం ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి 3 రెట్లు. బి పెట్టిన కాలానికి 3 రెట్లు. బి పెట్టిన కాలానికి 3 రెట్లు. వారికి వచ్చిన మొత్తం లాభం 14,000 అయినా మొత్తం లాభం 14,000 అయినా ఏ వాటా ఎంత? ఏబీలు పెట్టుబడి పెట్టారు ఒక వ్యాపారంలో. ఏ విధంగా పెట్టారంటే ఏ యొక్క పెట్టుబడి అంట బి పెట్టుబడికి రెట్టింపు. ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు. ఏ పెట్టుబడి పెట్టిన కాలము బి పెట్టిన కాలానికి 3 రెట్లు. పెట్టుబడి ఎక్కువ పెడుతుండు, పెట్టుబడి ఉంచిన కాలం కూడా ఎక్కువే. చూడండి ఇక్కడ ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. మరి ఏ యొక్క పెట్టుబడి ఎలా పెడుతున్నాడంట? ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అంటుంటూ. ఏ పెట్టుబడి ఎంత? బి పెట్టుబడికి రెట్టింపు అంట. బి 1 అనుకుంటే అప్పుడు ఏ ఎంత పెడుతుండు? 2 భాగాలు పెట్టుబడి పెడుతుండు. నెక్స్ట్ కాలము. మరి ఈ కాలం కూడా ఎలా పెడుతుండు? ఏ పెట్టుబడి పెట్టిన కాలము ఏ విధంగా పెట్టుతున్నట? ఏ పెట్టుబడి పెట్టిన కాలము బి పెట్టిన కాలానికి 3 రెట్లు. అంటే బి 1 కాలం పెట్టుబడి పెడితే అప్పుడు ఏ ఎంత కాలం పెట్టుబడుతుండో? 3. సో అప్పుడు లాభం ఏమవుతుంది? 3 రెండ్ల 6, 1 1. అప్పుడు లాభాలు
వారు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 6:1. 6:1 అంటే ఎన్ని భాగాలు మొత్తం? 7 భాగాలకి 14,000 రూపాయలు. మరి ఏ వాటా అడిగిండు మని? 6 భాగాలకి ఎంత? సో 6 × 14,000 బై 7. 7 ఒకట్ల 7 రెండ్ల. సో 6 నెలలు ఎంత? 12,000 రూపాయలు. ఏ వాటా ఎంత వస్తుంది? 12,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు. బి పెట్టుబడికి రెట్టింపు, కామా బి పెట్టుబడి సి పెట్టుబడికి 3 రెట్లు. సి పెట్టుబడికి 3 రెట్లు. సి పెట్టుబడికి 3 రెట్లు. వారి సంవత్సరానికి వచ్చిన లాభం సంవత్సరానికి వచ్చిన లాభం 30,000 అయినా ఏ వాటా? వారి సంవత్సరానికి వచ్చిన లాభం 30,000 అయినా ఏ వాటా ఎంత? ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు. అంటే ఏ ₹1 పెడితే, ఇప్పుడు బి ₹1 పెడితే ఏ ₹2 పెట్టుబడి పెడతాడు. అదేవిధంగా బి పెట్టుబడి సి పెట్టుబడికి 3 రెట్లు. చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా ఇస్తుండో, వారు సంవత్సరానికి లాభం పంచుకుంటారు. అంటే ఒకే విధంగా అంట సంవత్సరం వరకు ఉంటున్నారు. ఎందుకంటే ఏ పెట్టుబడి అంట బి పెట్టుబడికి రెట్టింపు అంట, అంటే 2:1. నెక్స్ట్ బి పెట్టుబడి ఏమన్నాడు? సి పెట్టుబడికి 3 రెట్లు. సి 1 భాగం పెడితే ఈయన ఎన్ని భాగాలు పెడతాడు? 3 భాగాలు పెడతాడు. రైట్. మరిగా ఇక్కడ బి 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. దాన్ని ఇంటూ 3 చేసి సరిపోతుంది కదా. సో A/B/C, దీన్ని ఇంటూ 3 చేస్తున్నా. 3 రెండ్ల 6, 3 ఒకట్ల 3. ఇక్కడ సి పెట్టుబడి ఎంత అంటే 1. మొత్తం 6, 3, 9. 9, 1 ఎంత? 10. అంటే 10 భాగాలకి 10 యూనిట్స్ వాల్యూ 30,000. 30,000 అయితే ఏ వాటా అంటే 6 యూనిట్స్ వాల్యూ ఎంత? 6 పార్ట్స్ వాల్యూ ఎంత? రైట్. 6 × 30,000 బై 10. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 6 మూడు ఎంత? 18,000. 6 మూడు ఎంత? 18,000 రూపాయలు. ఎవరి వాటా ఇది? ఏ వాటా. సో ఏ వాటా మళ్ళీ ఒకసారి చూడండి. ఏ వాటా ఎంత? రేషియో 2:1, B/C 3:1. అంటే 2:1 ఇక్కడ 3తోనే ఈక్వల్ చేయాలి. ఎందుకు? ఇక్కడ B 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, బ్యాలెన్స్ చేయాలి. ఇంటూ 3 చేస్తున్నా. 3 2 6, 3 1. ఈ మొత్తం ఎన్ని భాగాలు? 10 భాగాలకి 30,000 అయితే 6 భాగాలకి ఎంత? 6 × 30,000 బై 10. 0కి 0 పోతుంది. 6 మూడు ఎంత? 18,000.
నెక్స్ట్ ప్రాబ్లం ఏ కామా బిలో భాగస్వాములు ఏ కామా బిలో భాగస్వాములు ఏ 20,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టినారు. జే ఎంత పెట్టుబడి పెట్టిండు? 20,000. లాభాలను 5:8 నిష్పత్తిలో 5:8 నిష్పత్తిలో పంచుకొనెను. లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుండు? 5:8 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత? చూడండి, ఇక్కడ ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు? 20,000 పెట్టిండు. ఏ మరియు బి వీళ్ళ పెట్టుబడి ఎలా ఉందంట? ఏ పెట్టుబడి 20,000, మరి బి పెట్టుబడి ఎంతో తెలియదు. ఇది క్వశ్చన్ మార్క్ మనకి. బి పెట్టుబడి ఎంతో తెలియదు. మరి వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటున్నారు? 5:8. లాభం ఏ నిష్పత్తిలో? 5:8 నిష్పత్తిలో పంచుకుంటుండు. రైట్. మరి లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారని చెప్పినాం? వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి. అంటే 5 ఇంటూ ఎంత? 4. 5 4 ఎంత? 20. ఇప్పుడు 8 ఇంటూ ఏం కావాలని చెప్పినాం? 8 ఇంటూ 4,000. 5 4 20 కదా. సో 4,000. 5 4 ఎంత? 20. సో అప్పుడు 8 4,000. 8 4 ఎంత? 32,000. 32,000. ఓకేనా? 5 4 20. సో 8 4 ఎంత? 32,000. బి పెట్టుబడి ఎంత? 32,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం ఏ 6,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. ఏ 6,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. వ్యాపారం ప్రారంభించను. 4 నెలల తర్వాత 4 నెలల తర్వాత బి వ్యాపారంలో 4 నెలల తర్వాత బి వ్యాపారంలోకి చేరెను. సంవత్సరం తర్వాత వారు లాభాలను సమానంగా పంచుకొనెను. వారు లాభాలను సమానంగా పంచుకొనెను.
అయినా బి పెట్టుబడి ఎంత? అయినా బి పెట్టుబడి ఎంత? బి పెట్టుబడి ఎంత? చూడండి, వీళ్ళు వ్యాపారం ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఏ అనే వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేస్తుండు 6,000 రూపాయలతో. స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభించింది ఎవరు వ్యాపారం అంటే ఏ ప్రారంభించిండు. 4 నెలల తర్వాత బి చేరిండు వ్యాపారంలో. సంవత్సరం తర్వాత వారు లాభాలను సమానంగా పంచుకుంటారు. అంటే ఇక్కడ మనకి ఏ యొక్క లాభం ఎంతో చూడండి. ఇక్కడ ఏ మరియు బి, ఓకేనా, రైట్. ఇక్కడ ఏ ఎంత? 6,000 సంవత్సరం వరకు ఉంటుండేనా అంటే 6,000 ఇంటూ 12 ఈస్ట్ ఇక్కడ 4 ఇంటూ ఈయన పెట్టుబడి ఎంత తెలియదు, ఎక్స్. ఆ పెట్టుబడి తెలియదు మనకి. ఇక 4 ఒకట్ల 4 మూల, 4 ఒకట్ల 4 మూల. ఇప్పుడు ఎంత? 18,000 ఏది, బీది ఎంత? ఎక్స్. బి ఎంత? ఎక్స్. ఆన్సర్ ఎంత వస్తుంది? ఎక్సే కదా. లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు వాళ్ళు? లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అని చెబుతున్నాం? సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. 12 72 అంటే 4 18 72. సో లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు వాళ్ళు? ఇది పెట్టుబడి, మొత్తం పెట్టుబడి ఇంటూ కాలము, ఇదే కదా లాభాలు. లాభాలు ఇవే కదా. కానీ వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారంట? 1:1 నిష్పత్తిలే కదా. ఒక భాగం ఎంత? 18,000. ఇప్పుడు ఈ ఒక్క భాగం కూడా ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. ఏ పెట్టుబడి 6,000 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇంటూ 12. బి పెట్టుబడి ఎంత? ఇంటూ 4. బి పెట్టుబడి తెలియదు. ఉంచినటువంటి కాలం 4 నెలల తర్వాత, 4 నెలల తర్వాత కదా. 4 ఇదండి, 4 మూల 12, 4 2 2 ఒకట్ల 2 మూల 9,000 అమ్మ. ఇక్కడ 3 మూల ఎంత? 9,000. సో 9,000. ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి? 8 నెలలే ఉన్నాడు ఆయన వ్యాపారంలో. 4 2 4 మూల, 2 ఒకట్ల 2 మూల, 3 మూల ఎంత? 9,000. ఈయన పెట్టుబడి ఎంతో తెలియదు మనకి, ఎక్స్. మరి లాభాలను ఎలా పంచుకుంటారు వీళ్ళు? ఈక్వల్ కదా. ఒక భాగం 9,000 అయితే ఈ ఒక్క భాగం కూడా ఏమవుతుంది? 9,000 అవుతుంది. అంటే బి పెట్టుబడి ఎంత? ఇప్పుడు బి పెట్టుబడి 9,000. బి పెట్టుబడి ఎంత? 9,000 రూపాయలు బి పెట్టుబడి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ 18,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించును. వ్యాపారము ప్రారంభించును. కొంతకాలం తర్వాత బి 20,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. వ్యాపారంలో చేరెను. సంవత్సరం తరువాత వారు లాభాలను
లాభాలను 6:5 నిష్పత్తిలో పంచుకొనెను. 6:5 నిష్పత్తిలో పంచుకొనెను. ఎంతకాలం తరువాత బి వ్యాపారంలో చేరెను. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ వచ్చింది, లాస్ట్ 2 ఇయర్స్లో వచ్చింది ఈ ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఏ ఎంత పెట్టుబడి పెడుతుండో 18,000 రూపాయలు పెడుతుండు, వ్యాపారం ప్రారంభించుండు. కొంతకాలం తర్వాత అతనితో బి కలుస్తుండు. ఎంత పెట్టుబడి పెడుతుండు? బి 20,000 పెట్టుబడి పెట్టి సంవత్సరం తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారంటే 6:5 నిష్పత్తిలో లాభాలు పంచుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఏ పెట్టుబడి, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నది ఎవరు? ఏ అనే వ్యక్తి. ఎంత పెట్టుబడి పెట్టిండు? 18,000 పెట్టుబడి పెట్టిండేనా, ఈయన సంవత్సరం వరకు ఉంటున్నాడు. నెక్స్ట్ బి పెట్టుబడి ఎంత పెట్టిండు? 20,000 పెట్టిండు. ఈయన ఎంతకాలం ఉన్నాడో తెలియదు మనకి, అదే కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి ఫస్ట్. చూడండి, 6 ఇక్కడ 4 మూల 12 4 5లో 4 మూల 12 4 5లో. సో 18 మూలు ఎంత? 24. ఇక్కడ 5x 24 5x. అయితే వీరు ఏ లాభాలు పంచుకుంటున్నారు? 6:5 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. 6:5 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. 6:5 అంటే ఇక్కడ 6 4లో 24. అప్పుడు 5 4లు ఎంత కావాలి? 20 కావాలి. అంటే ఇంటూ 4 కదా. రైట్. ఈ 4 అనేది ఏంటిది? ఆయన పెట్టుబడి ఉంచినటువంటి కాలము. ఎక్స్ అంటే ఏంది? 4 కదా, పెట్టుబడి ఉంచినటువంటి కాలము. కానీ మన అడేమడుతుండు, ఎంతకాలం తర్వాత వ్యాపారంలో చేరును అని అడుగుతుండు. ఎంతకాలం తర్వాత వ్యాపారంలో చేరెను. సో 6 4 24, 5 4 20. 5కి 5 క్యాన్సిల్ అయితే ఎక్స్ విలువ ఎంత? 5కి 5 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఎక్స్ విలువ ఎంత కావాలి? 4 కావాలి. సో 4 అంటే వ్యాపారంలో ఉన్నటువంటిది. కానీ మన ఏమడుతుండు, ఎప్పుడు చేరండి వ్యాపారంలో ఎప్పుడు చేరిండు అంటుండు. ఆన్సర్ ఏమవుతుందంటే 12 - 4 8 నెలలు. 8 నెలల తర్వాత వ్యాపారంలో చేరిండు.